వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకట్. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ మసూదన్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. నమస్తే. సార్ గన్నవరం మాజీ ఎమ్మెల్యే కి బెయిల్ ఆల్రెడీ వచ్చింది. ఒక కేసు మీద బెయిల్ వచ్చింది. ఇంకా చాలా కేసులు ఉన్నాయి. ఆయన బయటకు వచ్చే అవకాశం ఉందా లేదా? అది మన చేతుల్లో ఏముంది, న్యాయ వ్యవస్థ చేతుల్లో ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనం ఆలోచించాల్సింది ఒకటి గుర్తుపెట్టుకోయింది. తప్పులిన్ని వారు తండోపతండంబులు నురువి జనుల కళ్ళ నుండునొక తప్పు తన తప్పులు ఎరగరయ్యి విశ్వదాభిరాము 20 వేమానంటారు. తప్పులు చేయడం అనేది మానవ సహజం, సరిదిద్దుకోవడం ఉత్తముల లక్షణం. కాబట్టి ఆ రోజు ఒక అధికార మదంతో అనుకోవచ్చు, అహంకారంతో అనుకోవచ్చు, నోటికి పని చెప్పారు. కాబట్టి ఈ నోటి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఉన్నప్పుడు మంచి మాటలు మాట్లాడుకోవచ్చు, అదే నోరు తోటి మంచి మాటలు కూడా మాట్లాడవచ్చు. కానీ ఒక నాయకుని చూసి బీగితే కాలం మారిందనుకో పరిస్థితులు ఇలాగే తగలాడతాయి. అందువల్ల ఏంటంటే ఆలోచన విధానం ఉండాలి. ప్రజాస్వామ్యంలో ఉన్నప్పుడు పక్కన వాళ్ళని తిట్టడం కోసం కాదు మనం ఉండేది. మనం ప్రజలకి ఏం చేశాం, మనం నమ్ముకున్న నియోజకవర్గానికి ఏం చేశాం, ఒకరిని దూషించాల్సిన అవసరం వచ్చింది. అందువల్ల ఏంటంటే దాన్ని ఒక రకంగా చెప్పాలంటే నోటి తోలకి జరుగుతున్నటువంటి పనిష్మెంట్. రెండోది ఏంటంటే అవినీతికి సంబంధించినటువంటి ఒక పెద్ద విశేషం ఉంది. అదేంటంటే ఓట్ల కోసం ప్రజలను అడ్డం పెట్టుకొని అంటే ఒక ఎమ్మెల్యే అయితే ఏమైనా చేయొచ్చా, ఇది మనం వ్యాలిడ్ పాయింట్. ఒక ఎమ్మెల్యే అయినంత మాత్రాన పుడింగా అయితే ఏంటి, గ్రామంలో సర్పంచ్ ఉంటాడు, గ్రామంలో ఎంపీటీసీ ఉంటాడు, తర్వాత మండల స్థాయిలో జెడ్పీటీసీ ఉంటాడు, మండలానికి ఒక మండలాధ్యక్షుడు ఉంటాడు. కానీ అల్టిమేట్గా ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఎందుకో పుడింగ్ చేష్టాలు చేస్తారు. అధికారులు అందరూ వాళ్ళ ఇంట్లో ఏమన్నా బానిసలా, లేకపోతే వాళ్ళకి ఏమన్నా గులాంగిరి చేయాలి. ఇది ఒక $1 మిలియన్ ప్రశ్నగా ఏర్పడం వెంకట గారు. నేటి నవతరం యువతరం ఆలోచించాల్సిన అంశం చాలా కూలంకషంగా అసలు మీ పెత్తనం ఏంట్రా అని నేను అంటున్నాను. మీరందరూ ప్రజలకి జీతగాళ్ళు, ముఖ్యమంత్రితో సహా మంత్రులందరూ కూడా ప్రజలు నియమించుకున్న జీతగాళ్ళు, పబ్లిక్ సర్వెంట్స్. ఒక రెండోది ఏంటంటే వ్యవస్థ నడిపించడానికి భారత రాజ్యాంగం నిర్మాణం చేసుకున్నప్పుడు కొంతమంది ఆఫీసర్లు ఉండాలి కాబట్టి బాగా చదువుకున్న వాళ్ళు ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లుగా పెట్టుకుంటారు. అంటే ప్రజల్లో ఉండే వాళ్ళకి రాసే రాతరానటువంటి వాళ్ళు చదువులేని కాలం అది. కానీ నేటి కాలంలో ఏంటంటే సంక్షేమ పథకాల మాటున తెలియకుండా మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల్లో కూడా పాలక వర్గం ఏం చేసిందంటే అప్పులు కుప్పగా మిగిల్చేసింది. ఇటు తెలంగాణ రాష్ట్రం తీసుకున్నా, అటు సీమాంధ్ర దేశం తీసుకున్నా ఈ అప్పులు తీసుకొని ఏం చేశారు ఆ డబ్బులు అంటే, ఈ పాలక వర్గం ఏమో ప్యాలెస్లు కోట్లు కట్టుకున్నారు, పేదలేమో కడు పేదరికంలోనే ఉంటున్నారు. 10,000 రూపాయలు, 20,000 రూపాయలు, 30,000 రూపాయల జీతాల కోసమేమో ప్రజలు నవతరం యువతరం అడుక్కునే పరిస్థితి. ఈ దుస్థితి మారాలని చెప్పి నాలాంటి వాళ్ళందరం కూడా గడమెత్తుతున్నారు. సమస్యలను పక్కకు దోవను పెట్టించేసి ఒక వ్యక్తిగత విషయాల్లోకి తలదోస్తున్నారు రాజకీయ నాయకులు. ఇది కరెక్ట్ కాదు. సమస్యల మీద దృష్టి సారించి విద్యా వ్యవస్థలో మనం ఏమన్నా సంస్కరించాలా, యువతకి ఏం చేయాలా? ఇలా హైదరాబాద్ లాంటి మహానగరం తీసుకో, విజయవాడ లాంటి మహానగరం తీసుకున్నా, విశాఖపట్నం లాంటి మహానగరం తీసుకున్నా, అనంతపురం, కర్నూలు, తిరుపతి ఇలాంటి పెద్ద పెద్ద పట్టణాలలో ఒక సామాన్యుడు ఇల్లు కొనే పరిస్థితిలో ఉండాలి. జీవితకాలం పనిచేసినా కూడా ఒక ఇల్లు కొనుక్కోలేనటువంటి దుస్థితి నేటి పరిస్థితి. ఒక ఆర్టీసీ డ్రైవర్ని తీసుకున్నా, ఒక మున్సిపాలిటీలో పనిచేస్తున్నటువంటి సఫాయి కార్మికుడిని తీసుకున్నా, ఇట్లా అన్ని రంగాల్లో సంఘటిత రంగం కావచ్చు, అసంఘటిత రంగంలో పనిచేసేటటువంటి నవతరం యువతరానికి కనీసం ఒక ఇల్లు కొనుక్కునేటటువంటి స్తోమత లేదు అంట. మళ్ళీ పేదలకు ఇల్లు పేరు చెప్పి డబల్ బెడ్రూమ్లు, తర్వాత ఇట్లా ఇల్లు పేరు చెప్పి మళ్ళీ దోపిడి. జగనన్న కాలనీల పేరట దోపిడి, నిలువెల్లా దగ, నిలువెల్లా దోపిడి.
ఇప్పుడు ఆ త్రిపుల్ బెడ్రూమ్ ఇల్లు ఏదైతే ఉందో ఈ రాజకీయ నాయకులు ఎందుకు ఉండరు? ఒక సంవత్సరం జీవం చేయమనండి. ఇప్పుడు తెలంగాణలో ఇల్లు కట్టించి ఇచ్చారు కదా. ఉమ్. ఇప్పుడు రాజకీయ నాయకులు కనబడేటటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలు ఇప్పుడు సర్పంచ్ మొదలుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి దాకా ఒక సంవత్సరం ఆ ఇంట్లో కాపురం ఉండండి, ఉండగలరా? అంటే పేదల ఓట్లతోటి పేదల కట్టిన పన్నుల డబ్బు పందికొక్కుల్లాగా పడి బలిసి కొట్టుకుంటున్నటువంటి వ్యవహారాలు. కాబట్టి ఇది కూడా ఒక పారస్యంగా ఉందన్నమాట. ఒకవైపు ఏమో వేల కోట్లు దోపిడీ జరగదు, అడిగేటోడు ఎవడు లేడు. ఈ రోజు మనం ఆలోచిస్తా పోతే ఒకటి కాదు రెండు కాదు సమస్యలు కోకొల్లలుగా ఉండేవి. ఈరోజు ఒక సిమ్ కార్డే తీసుకోండి మీరు. ఎవడో పెళ్లి చేసుకుంటే, రిలయన్స్ అనేవాడు పెళ్లి చేసుకుంటే నైట్కి పెంచారు సిమ్ కార్డు. ఎవడన్నా అడిగాడా? ఒక ఎమ్మెల్యే అడిగాడా? ఒక ఎంపీ అడుగుతున్నాడా? 149 రూపాయలు ఆ నుంచి 249 రూపాయలు, 239 రూపాయలు, ఈరోజు 349 రూపాయలు. అసలు ఎవడిచ్చాడు ఆ రైట్ వాళ్ళకి ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకోమని చెప్పి? అంటే దీంట్లో ఎవరు సమితులు అవుతున్నారు? దేశ సంపద ఎంత లూటీ అవుతుంది? ఇవాళ బిఎస్ఎన్ఎల్ లాంటి వ్యవస్థని చంపింది ఎవరు? పాలకవర్గమే బిఎస్ఎన్ఎల్ను చంపి రిలయన్స్ని, భారతీయ మీడియాని పైకి దించారు, ఎయిర్టెల్ని, ఐడియాని. అంటే ప్రైవేటు వ్యవస్థలు మొట్టమొదట బ్రహ్మాండంగా ఉంటుంది, ఫ్రీ ఆఫర్లు ఇస్తారు, ఫ్రీ ఫోన్లు ఇస్తారు. ఇవాళ పరిస్థితి ఏంటి? మొబైల్ రీఛార్జ్ చేయించుకునేటటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు, ఇంటర్నెట్ రీఛార్జ్ చేయించేటటువంటి ఒక్కరు, వీళ్ళందరినీ ఆలోచించుకోండి వెంకట గారు. నేను అంటున్న మాటలు ఎవడ సొమ్ము ఎవడ దోసేస్తారు, ఎవడకు పెడుతున్నారు. అందువల్ల ఆలోచన విధానాల్లో మార్పు రాకుండా మనం వ్యక్తిగత కక్షల జోలికి కానీ పోయినట్లయితే వెంకట గారు సమాజం అనేది చీడపెడుతుంది. ఈ సమాజాన్ని తొలగించాలంటే ప్రక్షాళన జరిగి తీరాలి. ఎక్కడి నుంచి ప్రక్షాళన జరగాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి ప్రక్షాళన జరగాలి. ఈ దేశంలో జరిగేటటువంటి ఎలక్షన్ తీరే పెద్ద పాస్. కాబట్టి అంటే రాజరిక వ్యవస్థలు పోయినాయి అనుకుంటాం, కానీ కుటుంబాలుగా మారి కొన్ని రాజకీయ పార్టీలు ఏర్పరచుకొని రాష్ట్రాలని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. అంటే కొన్ని రోజులు ఏదో కుటుంబం, కొన్ని రోజులు వాళ్ళ కుటుంబం. అంటే తప్ప ఇంకా ప్రజాస్వామ్యం ఎక్కడ ఉంది? ప్రజాస్వామ్యం లేడు పాడు. రాష్ట్రానికి నేను ఎప్పుడు చెప్తా, రాష్ట్రానికి ఒకే ఒక్కడు మంత్రి, వాడే ముఖ్యమంత్రి. దేశానికి ఒక్కడు ప్రధానమంత్రి, వాడే ప్రధానమంత్రి. మిగతా మంత్రులంతా డమ్మీలు. వాళ్ళు ముఖ్యమంత్రి ఆడ సంతకం పెట్టమంటే రాష్ట్ర మంత్రి మండలి ఆడ సంతకం పెట్టారు. అదేవిధంగా దేశానికి ప్రధానమంత్రి ఏం చేసుకుంటారు పైన. అందువల్ల ప్రశ్నించేటట్టు ఎమ్మెల్యేలుగా పోయినటువంటి, చట్టసభల్లోకి పోయినటువంటి వాళ్ళు, అదేవిధంగా దేశంలో ఎంపీలుగా పోయినటువంటి వాళ్ళు గళమెత్తి మాట్లాడటం. ఈరోజు వ్యక్తి పూజ ఎక్కువైపోయింది. వ్యక్తి పూజ పక్కన పెట్టి ఎకనామిక్ థియరీ మీద మాట్లాడాలి. స్కూళ్ళు ఎన్ని కట్టాము, తర్వాత మనకి ఇంజనీరింగ్ కాలేజీలు ఎన్ని కట్టాము, పాలిటెక్నిక్ కళాశాలలు ఎన్ని కట్టాము, పశువుల హాస్పిటల్ ఎన్ని కట్టాము, ఆరోగ్య కేంద్రాలు ఎన్ని కట్టాము, ప్రజలకి అందుతుందా లేదా సరైన సమయం వచ్చా, డాక్టర్లు ఎంతమంది రిక్రూట్ చేసినాము, ఇవన్నిటిని మరిచిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తారు. ఒక రాక్షస మోకల రాజ్యం లాగా తయారైంది. అదే రాక్షస మోకలు కాలకేయులు రాష్ట్రాలను పరిపాలిస్తున్నట్టు ప్రజల్లో ఉన్నటువంటి భావన. ఇప్పుడు ఎవరైతే గన్నవరం మాజీ ఎమ్మెల్యే గతంలో ఇళ్ల పట్టాలు, నకిలీ ఇళ్ల పట్టాలు ఇచ్చారని చెప్పి కూడా కేసు అయింది. ఒక బెయిల్తో బయటకు వద్దామనే లోపు ఇంకో కేసు అవుతుంది. ఇది ఏంటి అసలు? నేననేది ఇదే రాజకీయ క్రీడ అంట. ఈ రాజకీయ క్రీడలో ఒక వ్యక్తి చేసినటువంటి నియంత్రిత పాలన ఫలితంగా అనుభవిస్తున్నారు. వ్యక్తి కోసమా రాష్ట్రం కోసమా అనేది మనం ఆలోచించుకోవాలి. ఇప్పుడు అందరూ ఏం చేశారంటే ఒక వ్యక్తి చుట్టూ తిరిగింది. అతనే చట్టం, అతనే రాజ్యపాలకుడు, అతనే రాజ్యకాంక్ష ఉంది, అతను చూసుకొని ఎర్రవీగారు. ప్రజలు ప్రజాస్వామ్యయుతంగా తండోపతండాలుగా వచ్చి తిప్పి కొట్టారు. తిప్పి కొడితే ఏమైంది? ఎగిరి పడిన వాళ్ళందరి పరిస్థితి ఏంటి? అందువల్ల ఏంటంటే మీరు మంచి మనుషుల పక్కన మీరు ఉంటే మీకు మంచి జరగదు, చెడు జరగదు. 10 మంది వస్తారు నీకోసం. చెడుతో సామాసం చేస్తే నీకు చెడ్డ బుద్ధిగా వస్తుంది. ఇది కదా. అందువల్ల ఏంటంటే ఎవడ చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు. కర్మకు ఫలితం.
ఇవాళ ఆలోచన విధానాల్లో ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్ నవతరంగా వచ్చినటువంటి యువతరం కూడా అభివృద్ధి వైపు ప్రశ్నలు సంధించండి. మీకు ఏం కావాలో ప్రశ్నలు సంధించండి. నేను ఒక ముచ్చట చెప్తాను, ఎక్కడితో వద్దు, మా నియోజకవర్గం గురించే చెప్తాను. బాగా వెనక్కి నెట్టివేయబడ్డ ప్రాంతం మా ఉదయగిరి నియోజకవర్గం. ఓకే, అర్థమైందా? ఈ రోజు మా ఉదయగిరి నియోజకవర్గం దుస్థితి, నేటి పరిస్థితి ఏంటో చెప్పనా? ఒక్క గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ లేదు, ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల లేదు. విన్నామా కన్నామా? మేము అది చేసేసాం, మేము ఇది చేసేసాం, ఓడబోడి చేసినాం అంటుంటారు కదా. నేను స్ట్రైట్గా అడుగుతాను, ఒక్క గవర్నమెంట్ 8 మండలాలలో ఒక్క గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాల లేదు, ఒక గవర్నమెంట్ ఇంజనీరింగ్ కళాశాల లేదు, ఒక సరైన గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ లేదు. ఇటువంటి నియోజకవర్గం చూసామా కన్నామా? సోమశిల ప్రాజెక్టు పక్కన మా డ్యామ్ ఉంటే ఈరోజు ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి భారీ నీటిపారుదల శాఖ మంత్రి వర్యులు, అర్థమవుతుందా, ఎక్కడ ఉండడో కూడా ఎవడికి తెలియదు. కానీ సోషల్ మీడియాలో చూస్తే రామానాయుడు ఈరుడు ధీరుడు అంటాడు. నేను అంటుంటా, రా నా నియోజకవర్గానికి, మా నియోజకవర్గానికి ఎన్ని నిధులు ఇచ్చావు ఇరిగేషన్లో, నీ నియోజకవర్గానికి ఎంత కేటాయించుకున్నావు? మంత్రి దృష్టిలో రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాలు సమాన దృష్టితో చూడాల్సిన బాధ్యత మంత్రి. అంతే, బహుళార్థక సార్థిక ప్రాజెక్టులు వేరు, ఇవాళ పోలవరం డ్యాము లాంటి పెద్ద పెద్దవి ఉంటాయి, అవి రాష్ట్ర ఉమ్మడాస్తి, అవి కట్టాలా కాదని ఊరాను. ఇప్పుడు పోలవరం టు బనకచర్ల అది రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు. కానీ ఇరిగేషన్ శాఖ ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే నిమ్మల రామానాయుడు సాధించిన ఘనకార్యాలు ఏంటంటే, మా ఉదయగిరి నియోజకవర్గంలో కనీసం ఒక్క డిపిఆర్ ఆమోదించిన లాభాన్ని వాళ్ళ ఇరిగేషన్కి సంబంధించి. అదే ఆర్ఎండ్బికి సంబంధించి కొన్ని ప్రధానమైన రోడ్లు ఉన్నాయి మాకు, దాని మీద ఏంటి డిపిఆర్లు అంటే ఎవరు చేపించాలా డిపిఆర్లు? అధికారులు మాటింటున్నారా? దాసోహం అంటున్నారు జిల్లా మంత్రి. ఇది కరెక్ట్ కాదు కదా. రాష్ట్రంలో ఉన్న బిడ్డలందరినీ సమదృష్టితో చూడాలి. ఇలా అంగన్వాడీ బిల్డింగ్లు ఉండే గారు, అంగన్వాడీ బిల్డింగ్స్ ఉంటాయి. అంగన్వాడీ బిల్డింగ్ గవర్నమెంట్ ఎస్టిమేషన్ కాస్ట్ ఎంత చెప్పన? 12,50,000. ఓకే, అర్థమవుతుంది. అంగన్వాడీ బిల్డింగ్ 12,50,000 ఒక బిల్డింగ్ కాస్ట్. 5 సెంట్ల స్థలము ఒక బిల్డింగ్ నిర్మాణం చేస్తే దానికి పంచాయతీ రిజర్వేషన్ ఇవ్వాలి. తర్వాత మళ్ళీ పంచాయతీ రిజర్వేషన్ తర్వాత ఎంఆర్ఓ సంతకం పెట్టాలా, ఎంబీఓ సంతకం పెట్టాలా, ఎంఈఓ సంతకం పెట్టాలా, ఐసిడిఎస్ ఆఫీసర్కు గుర్తింపు చేయాలా, ఐసిడిఎస్ ఆఫీసర్ జిల్లాధికారికి చెప్పాలా, జిల్లాధికారి ఎత్తుకొని పోయి మంత్రికి చెప్పాలా, మంత్రికి పోయి మళ్ళీ మంత్రికి చెప్పాలా, పైకి పోయి కిందకు పోయి ఫైల్ కింద కదిలాలకే దేవుడు పడుతున్నాడు. ఇదే పరిపాలన. ఏ సెంటర్లో అయినా అంగన్వాడీ కేంద్రాలు ఈరోజు ఎన్ని ఉన్నాయి? 12,50,000 అంటే 125 కోట్లు దాన్ని ఖర్చు పెడితే దాదాపు 1000 అంగన్వాడీ కేంద్రాలు తయారైపోతాయి. ఎంత? 125 కోట్లు ఖర్చు పెడితే అద్దె కొంపల్లో వర్షం వస్తే కూలిపోయే దాంట్లో. ఈరోజు విద్యాశాఖ మంత్రి వర్యులు ఆంధ్రప్రదేశ్లో అవుపాళ్ళు అంగన్వాడీ సెంటర్లో శాంక్షన్ చేయాల్సిన బాధ్యత లేదా? అదేమంటే వచ్చి 10 నెలలే కదా అంటారు. ఇంకెంత సమయం కావాలా నీకు? కేవలం నేను ఒకటి ఉండే ఐఎండ్పిఆర్ మినిస్టర్ ఉన్నారు, కొలుసు పార్థసారథి అని ఉంటాడు ఐఎండ్పిఆర్ మినిస్టర్. ఎందుకు దాపెట్టుకుంటుండో ఫైల్ ఎందుకు బయట పెట్టడం లేదు? సమాచార మంత్రి వర్యులు ప్రజలకు ఇప్పటికప్పుడుకి సమాచారం పెంచాలి. నేను అడుగుతున్న కొలుసు పార్థసారథి, ఇప్పటి వరకు ఈ కాలంలో అడ్వర్టైజ్ ముసుగులో మీరు దోచిపెట్టిన డబ్బు ఎంత? ఛానళ్ళకి, ప్రింట్ మీడియాకి కానీ ఎలక్ట్రానిక్ మీడియాకి కానీ మీరు దోచిపెట్టిన డబ్బు అంతా ఎవరికి ఏ పేపర్కి ఎంత ఇచ్చినో శ్వేతపత్రం రిలీజ్ చేయమనండి, చెప్తున్నారు. గత కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు పెద్దలు. గతాన్ని మర్చిపోదు, దోపిడీ జరిగింది, ఓకే. కానీ నేను ఇప్పుడు అడుగుతున్నా, ఐఎండ్పిఆర్ మినిస్టర్ కొలుసు పార్థసారథి గత గవర్నమెంట్లో మంత్రి, ఇప్పుడు ఈ గవర్నమెంట్లో కూటమి గవర్నమెంట్లో మంత్రి. నేను డైరెక్ట్ అడుగుతుంటా, నీ శాఖ నుంచి అడ్వర్టైజ్మెంట్కి ఎవరికి ఎంత డబ్బు ఇచ్చావో పేరుతో సహా, మనకి పేరెన్నిక గల పత్రికలు, పేరెన్నిక గల టీవీ ఛానల్ ఉన్నాయి కదా, ఎవరికి ఎంత ఇచ్చినో లిస్టు బయట పెట్టు. కడతాడా?
పెట్టలేదు. ఎందుకు పెట్టడు? నీ ముళ్ళే? ప్రజల డబ్బు కదా అది, ఎందుకు బయట పెట్టవు? అంతెందుకు సీఎంఓ ఆఫీస్లో ఎక్స్పెండిచర్ బయట పెట్టమనండి. ఒక 15 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఉంటారు కదా, ఎక్స్పెండిచర్ బయట పెట్టమని, ఇదిగో ఈ సీఎంఓ ఆఫీస్తో ఈ నెల ఇంత ఎక్స్పెండిచర్ అయింది బయట పెట్టమనండి. తప్పేముంది? ప్రజల డబ్బులు కదా, అది పద్ధతి కదా. అందువల్ల ఏంటంటే వ్యక్తులు కాదు ప్రధానం, రాష్ట్రం మొత్తం. రాష్ట్రం సర్వతోముఖాభివృద్ధి చెందితే ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఒకవైపు ఏమో తాగునీరు సాగునీరు లేక ఎండిపోయిన నియోజకవర్గాలను చూసే మగాడే లేడు. ఎలా వరుసగా చెప్తాను. ఉదయగిరి నియోజకవర్గం, దాని పక్కన మీకు ఉదయగిరి నియోజకవర్గం తర్వాత దాని పక్కన కనిగిరి నియోజకవర్గం, కందుకూరు నియోజకవర్గం, గిద్దలూరు నియోజకవర్గం, మార్కాపురం నియోజకవర్గం, తర్వాత ఎర్రమగొండపాలెం నియోజకవర్గం. అర్థమవుతుందా? ఇవన్నిటి కూడా స్వతంత్రం వచ్చి 77 ఏళ్ళు అయితే నేటికి తాగునీరు సాగునీరు లేక వలసెల్లిపోయి బతుకుతున్న బ్రతుకులు. దాని మీద మీకు ఏం అవగాహన ఉందో చెప్పండి. అంటే ప్రధానంగా ఏ ముఖ్యమంత్రి అయినా వెనకబడిన ప్రాంతాన్ని ముందు గుర్తించాలి. ఇవాళ ఉదయగిరి నియోజకవర్గంలో ఇప్పుడు కరువు మండలాలు 8 మండలాల్లో ఒక మండలం మాత్రమే డెల్టా ఉంటుంది, జలదింకి మండలం. మిగతా 7 మండలాలు ఉరికుంటపాడు, సీతారాంపురం, ఉదయగిరి, దొత్తలూరు, ఇంజుమూరు, ఇట్లా కలిగిరి, కొండాపురం, ఈ 7 మండలాలు వలసపోయి హైదరాబాదు, బెంగళూరు, బొంబాయి పోయి బతుకుతున్న బతుకులు. బంగారంటి పంట భూములు ఉన్న నేటికి నీళ్లు లేనటువంటి బతుకులు. నిమ్మల రామానాయుడు చించుకుంటుండగా ఎన్ని డబ్బులు ఇచ్చినా చూద్దాం, ఎన్ని డిపిఆర్లు తయారు చేసిన. సోమశల ఉత్తర కాలంలో అంతర్భాగమైన కావుటూరు బ్రాంచ్ కెనాల్కి ఇప్పటి వరకు డిపిఆర్లు లేవు. శ్రీకొండ బ్రాంచ్ కెనాల్కి డిపిఆర్లు లేవు. సోమశల హై లెవెల్ కెనాల్కి డిపిఆర్ లేదు. వెనకబడిన ప్రాంతాలను గుర్తించడా, మినిస్టర్ పోయి ఆ ప్రాంతాల్లో తిరగడ, కుర్చీ వేసుకొని కూర్చోవచ్చుగా. మినిస్టర్ అనేటటువంటి ఆయన నిమ్మల రామానాయుడు అడిగి పోయి కూర్చోవచ్చుగా. నీకు ఇంకో ముచ్చట చెప్తాను వెంకటు. 1996లో ల్యాండ్ అక్విజిషన్ చేశారు ప్రభుత్వం ఒక చెరువు నిర్మాణం కోసం. ఎకరా ఎంత చెప్పనా? 13,500. ఎకరా ఎంత? 13,500. అంటే చంద్రబాబు నాయుడు 1.0 ముఖ్యమంత్రి అన్నాడు, ఇప్పుడు 4.0 ముఖ్యమంత్రి. అప్పుడు రైతులు కాంపన్సేషన్ ఇవ్వాల్సిన డబ్బు నేటికి ఇలా ఎంత తెలుసా? అప్పుడు 13,50,000 డబ్బులు లేవంట. నిమ్మల రామానాయుడుకి 1 గంట ఖర్చు 13,50,000 డబ్బులు లేవు నిమ్మల రామానాయుడు. వాడిని అడుగు, ఈయన్ని అడుగు, నేను ఎవిడెన్స్ కూడా ప్రొటెక్ట్ చేస్తాను. 13,50,000 డబ్బులు లేవంట. సీఎం ఆఫీసులో ఆయన ఊరు ఉంటాడంట, సత్యప్రసాద్ అంట. 13,50,000 డబ్బులు లేవు అంటే ఏమనుకోవాలి చెప్పండి. ఇక్కడ ఇది ధర్మమా? ఇది ప్రజాపాలన? ఇంకోటి కూడా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ పోండి, మంత్రులు ఉండరు, క్యాబినెట్ మంత్రులు ఉండరు. ఎక్కడ ఉంటారు వీళ్ళు? ఏం పని చేస్తారు? ఉంటే మంత్రి అన్న తర్వాత జిల్లా పర్యటనలో ఉండాలి, లేదంటే 10 గంటలకు వచ్చి రాత్రి 7 గంటల దాకా 8 గంటల దాకా ఛాంబర్లో ఉండాలి. ఎక్కడికి పోతున్నారు? ఎక్కడున్నారా? డేటా బయట పెట్టండి, ఒకసారి డేటా బయట పెట్టండి. మంత్రులు ఎక్కడ ఉండాలా? రాష్ట్ర సచివాలయంలో ఉండాలా? ఛాంబర్లో ఉండాలా? ఉంటున్నారా? పోనీ సచివాలయంలోకి సామాన్య ప్రజలను రాణిస్తున్నారా? సీఎంఓ ఆఫీసులోకి సామాన్య ప్రజలను రాణిస్తున్నారా? 3 గంటలకి టోకన్ ఇస్తారు, ఎర్రటి ఎండలో నిలబడాల, తాగడానికి మంచిళ్ళు కూడా ఇవ్వరు. 3 గంటలకి అంటే ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు జీతాలుగా తీసుకుంటూ వీళ్ళు వాడుకుంటూ ప్రజలు సచివాలయంలోకి రానిరా? అసలు సీఎంఓ ఆఫీసులో ఈ పేరెన్నిక గల జర్నలిస్టులు ఎవరన్నా సరే, ఎంటైర్ పేరెన్నిక గల జర్నలిస్టులు ఎవరైనా సరే నాతో రమ్మనండి, ఒక సామాన్యుడిలాగా వాదం రాణిస్తారు సచివాలయంలోకి. లోపల ఎవడో ఫోన్ చేస్తే నేను లోపలికి పోను. ఇది ఆ సచివాలయం, ఇది ఆ ప్రజా పరిపాలన. అంటే ప్రజలు ఎందుకు లోపలికి పోనీ? అంటే సీఎం ఆఫీసులో ఫైల్ ఎలా ఇవ్వాలంటే అడున్న పోలీసుడు లోపల నుంచి ఫోన్ రావాలంటాడు. ఫైల్ ఎవడికి ఇవ్వాలా? ఫైల్ చెప్పండి. అందరూ అనుకుంటున్నారు వాళ్ళ సొంత డబ్బులతో పెట్టి ఏమన్నా రాష్ట్రాన్ని పరిపాలిస్తారంటే ప్రజాధనంతోనే కదా రాష్ట్రాన్ని పరిపాలించేది. అట్లా ఎన్నో సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగత సమస్యలు పక్కన పెట్టి రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలను ఇలికి తీసి ప్రజలకు న్యాయం చేసే విధంగా
పోరాడాలి. ఈరోజు సామాన్యుల బిడ్డలు చదువుకోలేకపోతున్నారు. గవర్నమెంట్ స్కూళ్ళు ప్రైవేట్ ఎవడేమన్నాడు ప్రైవేట్ స్కూల్ మేము పర్మిషన్ లక్షలు వసూలు చేస్తున్నారు. 1,00,000 నుంచి 3 లక్షల నుంచి 5 లక్షల దాకా వసూలు చేస్తున్నారు డబ్బులు. ఇది ధర్మమా? స్కూల్ ఎవరి ఎందుకు వసూలు? కనీసం ఇంటర్మీడియట్ దాకైనా ఎంసెట్ ఐఐటి దాకైనా సరే ఫ్రీగా చదువు కూడా చెప్పించలేదు రాష్ట్రాలు. బళ్ళు కట్టలేదా? టీచర్లకు జీతాలు ఇవ్వలేదా? అందువల్ల ఏంటంటే మారాల జనం. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కులతత్వాన్ని మతతత్వాన్ని పక్కన పెట్టి మా డబ్బులకి లెక్క చెప్పండి అని ప్రతి పౌరుడు అడగాలి. వీఆర్ ట్యాక్స్ పేయర్స్. ఎలా కడతారు సార్ ట్యాక్స్ అని? పెట్రోల్ పోసుకుంటే కడతావురా బాబు ట్యాక్స్, డీజిల్ పోపించుకుంటే కడతావురా బాబు ట్యాక్స్, వస్తువు కొంటే జిఎస్టీ నువ్వే కడతావు. ఎవడైతే వస్తువు వాడుకుంటాడో పెన్న పెన్సిల్ పేపర్ నీ ఇష్టం షాంపుతో సహా ఏది ఫ్రీగా రాదు. రోడ్డు మీద పోయేటప్పుడు కూడా చెత్త కడతావు నువ్వు, టోల్ గేట్ కాడ కూడా కడతావు నువ్వు. ఓంగుంటే ట్యాక్స్, లేస్తే ట్యాక్స్. ఆ డబ్బు అంతా ఉంది కాబట్టి ఒక్కడు గుర్తుపెట్టుకో, రాజకీయం అంటే ప్రజాసేవ కాదురా అయ్యా, రాజకీయం అంటే వ్యాపారం. బిగ్గెస్ట్ బిజినెస్. స్వల్ప కాలంలో 1,000 కోట్లు కొట్టేసుకోవటానికి ఉన్న ఏకైక మార్గం రాజకీయం. అందుకే పెట్టుబడులు పెడతారు, అందుకే ఎమ్మెల్యేలు అవుతారు, అందుకే మంత్రులు అవుతారు. 1,000 కోట్లు, లక్షల కోట్లు దేశ ప్రజల సంపద, రాష్ట్ర ప్రజల సంపద లూటీ చేసేస్తున్నాడు. ప్రశ్నించినోడి మీద పోలీస్ స్టేషన్లో కేసులు పెడుతున్నారు. కాకీలు రక్షక భటులుగా, ప్రజలకు రక్షక భటులుగా ఉండాల్సినటువంటి కాకీ చొక్కా ధరించుకుని సుభాష్ చంద్రబోసులు తెల్ల చొక్కాకి, కత్తెర చొక్కాకి బానిస బతుకులు బతుకుతారు. పోలీసు వాళ్ళు రక్షక భటులుగా ఉండాల్సింది ప్రజలకి. ఆ చొక్కా వేసుకునే అర్హత లేనటువంటి దేశ ద్రోహులకి, ఆర్థిక ఉగ్రవాదులకి సిల్లెట్టు కొడతారు, కాపలా కాస్తారు. అది నా ఆవేదన. ఒక సుభాష్ చంద్రబోస్ ఆశయాలతో బతికే వ్యక్తిగా చెప్తున్నా, పోలీసు వ్యవస్థ మొత్తం కూడా కాకి ఖద్దర్, దోస్త్ మేరా దోస్త్ తూ హే మేరా క్యా హై. అందువల్ల ఏంటంటే ఇకనైనా మారండి. నవతరం యువతరం అందరు మారి ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకోండి. ప్రశ్నించినోడికి లాఠీ దెబ్బలు తప్పవు, కేసులు తప్పవు, కోర్టు చుట్టూ తిరక్క తప్పదు. కాబట్టి ఈ రౌడీయిజం, రౌడీ రాజకీయం ఎల్లకాలం మనసాలదు. ఎవడో ఒకడు పుడతాడు, అల్లూరి సీతారామరాజు లాగా, ఒక భగత్ సింగ్ లాగా, ఒక సుభాష్ చంద్రబోస్ లాగా, ఒక చంద్రశేఖర్ ఆజాద్ లాగా తిరుగుబాటు మొదలవుతుంది. ఆ మొదలైనప్పుడు ఎలా ఉంటుందో ఉరికి కొడతాడు ఒక్కొక్కడిని. ఇవాళ స్టేజీలు ఎక్కి మోతులు పెట్టుకొని మాట్లాడతారు. ఎవరు డబ్బులు? పార్టీల ముసుగులో కంపెనీలను బెదిరించి 100,000 కోట్లు పార్టీల అకౌంట్లో పెట్టుకొని విడిగా ఖర్చు పెడుతున్నారు. ఎక్కడిది డబ్బు మీకు? ఎవడిచ్చాడు ఈ డబ్బు? అదాని, అంబానీ, బిర్లా, పెండాకోడు, ఆ తర్వాత మెగా ఇంజనీరింగ్ కాంట్రాక్టులు వాళ్ళకి ఇచ్చేది, వాళ్ళ కానించి పార్టీ ఫండ్లు అంటే ఎలక్ట్రల్ బాండ్స్ రూపంలో 1,000 కోట్లు కొట్టేసి ఆ డబ్బులతో స్టేజీలు కట్టి, ఆ డబ్బులతో బిర్యానీ ప్యాకెట్లు పెంచి, ఆ డబ్బులతో బస్సులు పెట్టి, ఆ డబ్బులతో మద్యపానం పోసి తాగుబోతులు చేసి ప్రజల్ని. అందువల్ల ఏంటంటే జనం మారాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటేనే దేశం దేశం నాశనం అయితే అందరూ నాశనం అయిపోతుంది. ఒక చెట్టు కాపాడుకుంటే ఏదో ఒక రోజు కాయ కాస్తుంది, మనం తింటాం. చెట్టుని లేకుండా చేస్తే ఏదేం పోయింది వెంకట గారు? ఈ దేశం వదిలిపెట్టి లండన్ పోయి బతికేస్తారు. ఇప్పుడు కింగ్ ఫిషర్ విజయ్ మాల్యా గారు దాదాపుగా బ్యాంకు కన్సార్టియానికి 12,000 కోట్లు ఎగ్గొట్టి లండన్ పోయి హ్యాపీగా అమ్మాయిని పక్కలో పెట్టుకొని నిద్రపోతుంది. ఏం చేయగలిగినారు వాడిని? అట్లాగే ఈ రాజకీయ నాయకులు కూడా అంతే. అమెరికాకో, లండన్కో, దుబాయ్కో, లేకపోతే మలేషియాకో ఎక్కడికో పోయి బతికేస్తారు. వాళ్ళకేం కాదు, ఇక్కడి నుంచి ఈ దేశాలకు డబ్బు తరలించేస్తారు, అక్కడ హ్యాపీగా బతికేస్తారు. ఇక్కడ ఎవరు సొమ్మది? పేద ప్రజల సొమ్మే కదా. అందువల్ల ఏంటంటే నేను ఫైనల్గా ఒకటే చెప్తున్నాను, వ్యక్తి పూజలు పక్కన పెట్టండి. నవతరం యువతరం ఎక్కడ తప్పు జరిగినా గళమెత్తి మాట్లాడండి. ఇవాళ ఉండేది ఒకే ఒక మీడియా, అది సోషల్ మీడియా. కాబట్టి సోషల్ మీడియా నీ సెల్ఫోన్ నీ చేతిలో ఉంది. ఎక్కడ అన్యాయం జరిగినా, ఎక్కడ ఏ దుర్మార్గం చేసినా ఓ పోస్ట్ పెట్టేసేయండి. ఏమవుతుంది రాబాయ్? ధర్మంగా మాట్లాడండి, వ్యక్తిగా దూషించొద్దు ఎవరిని కూడా. చట్టపరంగా మాట్లాడండి. ఇదిగో ఇక్కడ ఈ అన్యాయం చేశారు, ఇదిగో ఇక్కడ ఈ అన్యాయం జరుగుతుంది. కాబట్టి వ్యవస్థల దృష్టికి రండి. ఎవరో ఒకరు సంచేషణలు చేస్తారు, తద్వారా మనకి రిజల్ట్ వస్తుంది. అందువల్ల ఏంటంటే వ్యక్తిగత దోషంలో
ఎవరిని చేసినా నష్టపోతారు చివరికి. అందువల్ల ఏంటంటే ఆలోచించుకోమని చెప్తున్నాను అవతరానికి యువతరానికి. అంతకు మించి నేను చెప్పగలిగింది ఏంటి? థ్యాంక్ యూ.